మీకు పైన ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్యాన్ అనేది బాగా స్లోగా తిరుగుతుంది. దానికి వచ్చేసి కండెన్సర్ ఫాల్ట్ అయితే ఉంటుంది. ఈ కండెన్సర్ అనేది వేసుకుందాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పైన వైరింగ్ క్లాంప్ కనిపిస్తుంది కదా, ఆ క్లాంపులో మనకు కింద నోటలు ఉంది. కింద ఉన్న మధ్యలో 2 వైర్లని కనెక్ట్ చేసి అయితే ఉన్నాయి. ఆ 2 వైర్లను మనం రిమూవ్ చేసుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్న కొత్త కండెన్సర్ అనేది ఫిట్టింగ్ చేసుకున్నాం. అది ఫిట్టింగ్ చేసుకోవాలంటే కంపల్సరిగా మనకు టెస్టర్ అనేది ఉండాలి. ఆ టెస్టర్ తోటి అయితే కింద కనిపిస్తున్న 2 స్క్రూలు నింపుకుంటే మనం ఈ కొత్త కండెన్సర్ అనేది వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక టెస్టర్ తోటి అయితే దానికి సంబంధించిన వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లను అయితే నేనైతే విప్పదీస్తున్నాను. ఆల్రెడీ న్యూట్రల్ అనేది విప్పేసాను. మధ్యలో వైర్ కూడా తీస్తూ ఉన్నాను. ఏం లేదు, మనం సింపుల్ టెస్టర్ తోటి ఆ 2 స్క్రూలను రూట్ చేసుకొని దాంట్లోకి ఇలా వైర్లను తీసేసి ఈ కొత్త కొత్త కండెన్సర్ ఉంది కదా, ఈ కండెన్సర్ అని వేసుకున్నట్టయితే మనకు మళ్ళీ ఫ్యాన్ అనేది స్పీడ్గా అయితే తిరుగుతుంది ఖచ్చితంగా. చూసారుగా, పాత కండెన్సర్ అనేది తీసేసాను. ఈ కండెన్సర్ ఏ విధంగా టెస్టింగ్ చేసుకోవాలనేది మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అది ఏ విధంగా టెస్టింగ్ చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ పాత కండెన్సర్, ఇప్పుడు కొత్త కండెన్సర్ అని వేసుకుందాం మనం. ఏం లేదు, ఆ క్లాంప్కి అయితే ఆ విధంగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా తొడిగేసి ఇప్పుడు నేను తీసిన 2 వైర్లు ఉన్నాయి కదా, ఆ 2 వైర్లను కండెన్సర్ ఒక 2 వైర్లకు ఇట్లా వడి అయితే ఎక్కించుకోవాలంటే జాయింట్ చేసుకోవాలి. ఆ విధంగా చూసారు కదా, తిప్పుతున్న విధంగా అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. కింద వైర్ కూడా జాయింట్ చేస్తున్నాను. మనకు ఫ్యాన్కి వచ్చేసి 3 వైర్లు అయితే వస్తాయి. ఒకటి రెడ్ వైర్ వస్తుంది, ఒకటి ఎల్లో వైరు, ఒకటి బ్లాక్ వైర్ వస్తుంది. మన కండెన్సర్కి అయితే బ్లాక్ వైర్ను ఎల్లో వైర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను నోటల్కి అయితే కింద క్లాంప్కి అయితే కనెక్ట్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, మధ్యలో వైర్ కూడా ఆల్రెడీ కనెక్ట్ చేసాను. స్క్రూ ఎక్కించుకుంటే అయిపోతుంది. ఆ క్లాంప్లో పెట్టేసి మనం టెస్టర్ తోటి దాని యొక్క స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి, అయిపోతుంది. నేను చూస్తున్న విధంగా చేసుకోవచ్చు మీరు ఇంటికాడనే ఈజీగా. అంతే, ఫిట్టింగ్ అనేది అయిపోయింది. మనం ఒకసారి అయితే కిందికి దిగేసి టెస్టింగ్ అనేది చేసుకున్నాం. చూసారు కదా, వైర్లు అనేది ఫిట్టింగ్ చేశాను, అయిపోయింది కనెక్షన్ అనేది. ఒకసారి బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ అనేది వేసి మనం చెకింగ్ అయితే చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ చూడండి, క్లారిటీగా చూపిస్తున్నాను. చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా నీట్గా అయితే. ఇప్పుడైతే నెంబర్ 5లో అయితే పెట్టుకున్నాను. రెగ్యులేటర్ అయితే నెంబర్ 5లో పెట్టుకున్నాను. స్విచ్ అయితే ఆన్ చేస్తాను, చూడండి ఫ్యాన్ ఏ విధంగా తిరుగుతుందో మనకు ఇప్పుడు అర్థమైపోతుంది. చూసారు కదా, ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది, కానీ నాకు తెలిసి అయితే ఇది హెవీ స్పీడ్గా తిరగట్లేదు. ఆల్రెడీ 5లో పెట్టుకున్నాను కానీ స్లోగానే తిరుగుతూ ఉంది. నాకు అంత గాలి అయితే రావడం లేదు. నాకు తెలిసి వచ్చేసి కండెన్సర్ ఫాల్ట్గా అయితే కాదు. చూసారు కదా, స్పీడ్గా తిరగట్లేదు. నాకు తెలిసి పైన రెక్కలకైతే డస్ట్ అయితే ఉన్నది బాగా హెవీగా. ఆ డస్ట్ అయితే ఒకసారి రిమూవ్ చేసుకుందాం. సరే కదా, ఈ డస్ట్ అనేది మనకు స్పీడ్గా తిరగకుండా అడ్డుపడతా ఉన్నది. ఈ డస్ట్ అనేది క్లీన్ చేసుకుంటారు రెక్కలు మొత్తం నీట్గా. సరే కదా, ఎంత మందం ఉంది, 7 మందంతో అయితే ఈ డస్ట్ అనేది ఉన్నది. ఈ డస్ట్ వల్ల కూడా మనకు ఫ్యాన్ అనేది స్లోగా తిరుగుతుంది. అందుకనే మనకు ఫ్యాన్ అనేది స్పీడ్గా తిరగట్లేదు. డస్ట్ మొత్తం క్లీన్ చేశాను. సరే కదా, 3 రెక్కలకి అయితే క్లీన్ చేశాను. మళ్ళీ వేస్తే ఫ్యాన్ అనేది స్పీడ్గా తిరుగుతుంది, గాలి కూడా ఎక్కువ వస్తుంది. అంటే మనకు డస్ట్ ఫాల్ట్ అనేది ఉంది. అదేవిధంగా లైట్గా అయితే కండెన్సర్ ఫాల్ట్ అవుతుంది. కొత్త కండెన్సర్ వేసి మనం డస్ట్ క్లీన్ చేసుకుంటే ఈ విధంగా స్పీడ్ తిరుగుతుంది. ఇది వచ్చేసి క్రాంప్టన్ ఫ్యాను, బాగా పాతగా అయింది ఫ్యాన్ ఇది. దీంట్లో వైరింగ్ ఫాల్ట్ కూడా ఉంటుంది. కానీ నేను డస్ట్ అనేది క్లీన్ చేసినాక ఫ్యాన్ అనేది మునుపటి కంటే స్పీడ్గా తిరుగుతూ ఉన్నది. దీంట్లో కొద్దిగా కండెన్సర్ ఫాల్ట్ కూడా ఉన్నది. కొత్త కండెన్సర్ వేసినాక అదేవిధంగా డస్ట్ అనేది క్లీన్ చేసినాక ఫ్యాన్ అనేది మునుపటి కంటే స్పీడ్గా తిరుగుతూ ఉంది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.